పరీక్షల టైం దగ్గర పడింది. టెన్షన్ పడుతున్నారా? ఏం పర్లేదు, స్టడీ రొటీన్ను హ్యాక్ చేసేద్దాం. రాత్రంతా మేల్కొని చదవడం లాంటివి మర్చిపోండి. తక్కువ టైంలో మంచి రిజల్ట్స్ ఎలా తేవచ్చో చూద్దాం. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సిలబస్ మొత్తం చదవాలి అనుకోవడం చాలా పెద్ద తప్పు. మన బ్రెయిన్ కూడా అంతే కదా, దానికో కెపాసిటీ ఉంటుంది. సో ఇక్కడే మనం గేమ్ మార్చబోతున్నాం. కష్టపడి చదవడం కాదు, తెలివిగా చదవాలి. మరి ఆ తెలివిగా చదవడానికి ఓ పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. అదే 80-20 రూల్. అంటే ఏంటంటే, ఎగ్జామ్లో వచ్చే 80% ప్రశ్నలు కేవలం 20% సిలబస్ నుంచే వస్తాయన్నమాట. అయితే అసలు పాయింట్ ఏంటి? ఆ ముఖ్యమైన 20% సిలబస్ని ఎలా కనుక్కోవడం? ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకోవడానికి ఇదిగోండి ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్. ఈ చాప్టర్స్ తెలిసాక అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. అన్నిటికన్నా ముందు వీటినే పూర్తి చేయండి. సరే, టాపిక్స్ తెలిసాయి. ఇప్పుడు టైంని ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. రోజుని బ్యాలెన్స్ చేయటం ముఖ్యం. కనీసం 12 గంటల చదువు మీద ఫోకస్ పెట్టాలి. ఈ 12 గంటల్లో స్కూల్, ట్యూషన్, సెల్ఫ్ స్టడీ అన్నీ ఉంటాయి. ఇది మినిమం, గుర్తుంచుకోండి. అయితే షెడ్యూల్ వేసుకుంటే సరిపోదు. మన టైంని దొంగిలించే డిస్ట్రాక్షన్ సంగతేంటి? ఫోన్, సోషల్ మీడియా డిస్ట్రాక్ట్ చేసే వాటిని గుర్తించండి. ఇప్పుడే వాటిని పక్కన పెట్టేయండి. ఓకే, టాపిక్స్ సెట్ అయ్యాయి, షెడ్యూల్ కూడా రెడీ. ఇక అసలైన ప్రాక్టీస్ మొదలుపెట్టాలి. పాత క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. అప్పుడే ఎగ్జామ్ ప్యాటర్న్, టైం మేనేజ్మెంట్ అలవాటవుతుంది. ఇవన్నీ ఒకెత్తైతే అన్నిటికన్నా ముఖ్యమైన ఆయుధం ఒకటుంది. అదే నమ్మకం. భయం వేయడం సహజం. పక్కన వాళ్ళు చేయలేరని అనొచ్చు, కాని ఆ మాటలు పట్టించుకోవద్దు. ఎవరేమన్నా సరే నేను చేస్తా అంతే అనే నమ్మకం మనలో బలంగా ఉండాలి. ఎవరితోనూ వాదించాల్సిన పనిలేదు. మన రిజల్ట్స్ మాట్లాడినప్పుడు అందరూ సైలెంట్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, స్ట్రాటజీ చేతిలో ఉంది. సాధించగలమనే నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. వెంటనే తెలుగు బడ్డీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.